ఈసీ రెడీగా ఉంది ఎక్స్పోర్ట్కి, దాన్ని తెచ్చుకోవాలి, కొంచెం హెల్ప్ చేయండి అన్నారు. నేను నో చెప్పాను. ఇప్పుడేంటి, పార్టీ మారి జనసేనలోకి వెళ్ళి మళ్ళీ దానిలోకి దూరాలని ఆయన 4 రోజుల నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి అవినీతికి సంబంధించి కొంత లోతైన విశ్లేషణ, లోతైన విచారణ చేసి, ఎందుకంటే డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఆ డబ్బుల ట్రాన్సాక్షన్కి సంబంధించి విచారణ చేస్తే దొరుకుతారు, అంతే కదా. ఈ లోపు మరి 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్న మార్గాలు: ప్రతీకారమా పరిపాలన, వ్యక్తిగత కక్షల ప్రజల ఆకాంక్షల. ప్రతీకారమా పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతీకారం అంటారు, చంద్రబాబు గారు అయితే పరిపాలన అంటారు. మరి వ్యక్తిగత కక్షల ప్రజల ఆకాంక్షల. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యక్తిగత కక్షలు అంటారు, చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల ఆకాంక్షలు అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన మైండ్ సెట్ వేరు, చంద్రబాబు నాయుడు గారు ఆయన మైండ్ సెట్ వేరు. కాబట్టి ఆయన చేశాడు కాబట్టి ఈయన ఎందుకు చేయట్లేదు, ఆ రోజు అరాచకాలు చేశారు కాబట్టి ఈయన ఎందుకు మీరు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదంటే, అరెస్టులు ఉంటాయి అనడానికి సాక్ష్యం ఏంటంటే, ఈ 90 రోజుల్లో కొంతమంది దేశం వదిలేసి పారిపోయారు. మీకు ఇంకో విషయం చెప్తానండి. ఉమ్మడి కృష్ణా జిల్లా బుడమేరు అనేది ఎక్కడో కొల్లేరులో కలవాలి. ఈ దారిలో గుడివాడ నియోజకవర్గం ప్రజలు విపరీతమైన ఈ బాధకు గురయ్యారు, ఈ వరద ప్రభావానికి గురయ్యారు. కానీ కొడాలి నాని అడ్రస్ లేడు, కొడాలి నాని అడ్రస్ లేడు, వంశీ అడ్రస్ లేడు, ఆ రోజు మరి సించుకున్న రోజా అడ్రస్ లేదు. ఇవన్నీ దేని ఫలితం అంటే భయం మొదలైంది కదా. కేసులు వెంటాడితే మనం. ఇంకో విషయం, 90 రోజుల క్రితం వాళ్ళు ఎలా మాట్లాడారు, ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు? అసలు మాట్లాడితే కదా మరి అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రభుత్వం ఖాళీగా లేదనే, ఇక్కడ ప్రభుత్వం చట్ట పరిధిలో తన పని మొదలుపెట్టింది. ఇప్పుడు దాన్ని నేను ప్రభుత్వం వేట మొదలుపెట్టిందంటే మళ్ళీ చట్ట పరిధి దాటినట్టు ఉంటుంది. ప్రభుత్వం ఎందుకన్నా చట్టం వేటాడుతుంది కాబట్టి ప్రభుత్వ పరిధి, చట్ట పరిధిలో ప్రభుత్వం పని చేస్తుంది. ఈ పని చేసే క్రమంలో మీరు చూడండి, మీరే రోజు మీడియాలో చూస్తున్నాం కదా, రోజు ఎవరో ఒకరి మీద. అప్పుడు వెంకటరెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి అడ్రస్ లేడు కదా, వెంకటరెడ్డి అడ్రస్ లేడు. కాబట్టి ఇక్కడ చట్ట పరిధిలో పని జరుగుతుంది, కాకపోతే చట్ట పరిధిలో జరిగే పని ఫలితాలు ఇవ్వటానికి చాలా టైం పడుతుంది. కాకపోతే కొంతమంది ఆకాంక్ష అయితే ఇంకోటి, కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు చట్ట పరిధిలోనే వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో చేయగలిగే 2-3 వారాల్లోనే సీరియస్ యాక్షన్ తీసుకోగలిగే అవకాశాలు కొంతమంది విషయంలో ఉన్నాయి. కాకపోతే ఇంకో విషయం అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు చూపించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమయ్యి ఏం చేయలేకపోయింది. అదే ఎన్నికల సమయంలో అరెస్ట్ చేసిన తర్వాత మనం అందరం అడిగాం, రేపు జగన్మోహన్ రెడ్డినైనా భారతీనైనా ఎవరినైనా సరే అరెస్ట్ చేసే సమయానికి వాళ్ళు చేసిన నేరాలకు సంబంధించిన సంపూర్ణమైన సమాచారం, సాక్ష్యాలతోనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. రైటా తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఐపీఎస్లు లేకపోతే ఇంకొంతమంది ఐఏఎస్ల పేర్లు